హాయ్ ఫ్రెండ్స్, కోల్కతా లేడీ డాక్టర్ మీద జరిగిన అఘాయిత్యము అది ఒక్కడు చేసింది కాదు. ఖచ్చితంగా ఆమె మీద సామూహికంగా అఘాయిత్యం జరిగింది. కేవలం అఘాయిత్యం మాత్రమే కాదు, అత్యంత దారుణంగా ఆమెను పొట్టన పెట్టుకోవాలి అని చెప్పి పథకం వేసి మరి ఆమె మీద లైంగికంగా అఘాయిత్యం చేసి మరి ఆమెను పొట్టన పెట్టుకున్నారు అన్నది ప్రస్తుతం విస్తృతంగా వార్త బయటికి వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లోపల ఆమె శరీరంలో, ముఖ్యంగా ఆమె మర్మావయవాలలో 150 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్టు పోస్ట్ మార్టం నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అసలు పోస్ట్ మార్టం నివేదిక కావచ్చండి, ఫోరెన్సిక్ కావచ్చండి, అక్కడ వెల్లడయ్యే ప్రతి అంశము చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మర్మావయవాలలో 150 ml వీర్యాన్ని గుర్తించారు అని చెప్పి పోస్ట్ మార్టం నివేదిక చెప్తోంది కదా. జస్ట్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, బయాలజీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే తెలుస్తుంది. మనిషి అనేవాడు ఎవడైనా సరే, పూర్తి ఆరోగ్యంతో ఉన్నటువంటి మనిషి ఎవడైనా సరే ఒక ఎజాక్యులేషన్లో 1.5 ml నుంచి మ్యాక్స్ 5 ml దాకా మాత్రమే వీర్యాన్ని అతను ప్రొడ్యూస్ చేయగలడు. అంటే ఒక్క మనిషే గనక ఆమె మీద అఘాయిత్యం చేసుంటే మ్యాక్స్ 5 ml కంటే ఎక్కువగా వీర్యం దొరికే అవకాశమే లేదు. అది కూడా మ్యాక్సిమం అన్నమాట. ఓకే, సో 150 ml దొరికింది అని అంటే ఒకసారి ఆలోచించండి. అంటే మల్టిపుల్ టైమ్స్ ఆమె మీద అఘాయిత్యం జరిగింది. అది కూడా ఒక్కడే మల్టిపుల్ టైమ్స్ ఆమె మీద అంత తక్కువ సమయంలో, ఆ కొన్ని గంటలలో అఘాయిత్యం చేసేంత సీన్ లేదు. శారీరకంగా మగవాడుగా ఎవడైనా సరే, ఎంత మొనగాడైనా సరే వితిన్ 2 to 3 hours 150 ml వీర్యాన్ని ప్రొడ్యూస్ చేయగలిగేంత, ఎజాక్యులేట్ చేయగలిగేంతగా ఆ సిచ్యువేషన్ ఉండదు. సో క్లియర్ కట్గా అర్థమవుతోందండి, సామూహికంగా ఆమె మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పి. జస్ట్ పోస్ట్ మార్టం ఇచ్చినటువంటి రిపోర్ట్లోని ఆ వీర్యం యొక్క క్వాంటిటీ ఎన్ని మిల్లీగ్రాములు ఉంది అన్నటువంటి దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అసలు అత్యంత శక్తివంతమైనది సింహం అండి. చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది సింహం అనేది. సింహము కూడా మ్యాక్సిమం 20 to 21 ml వీర్యం కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేదు అది పర్ ఎజాక్యులేషన్. అది కూడా మ్యాక్సిమం అన్నమాట. పందులు, అడవి పందులు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అవి మాత్రమే 150 ml అబో దాదాపు 300 ml దాకా ప్రొడ్యూస్ చేయగలిగే సామర్థ్యం వాటికి ఉంటుంది అనమాట. అదంతా కూడా బయాలజీ లెక్కలు, వేరే వేరే లెక్కలు, అడవి పంది లెక్కలు అవన్నీ కూడా వేరే వేరే. అది కూడా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అని చెప్పి ఇట్లా రకరకాల లెక్కలు ఉంటాయన్నమాట. సో మనిషి అనేవాడు ఎవడు ప్రొడ్యూస్ చేయలేనటువంటి ఆ స్థాయి క్వాంటిటీలో వీర్యం ఆమె మర్మావయవాలలో దొరికింది అని అంటేనే క్లియర్ కట్గా అది సామూహిక అఘాయిత్యము. సామూహికంగా ఆమె మీద పడి పందుల్లాగా, దున్నపోతుల్లాగా కొంతమంది నీచులు వాళ్ళ పశువాంఛ తీర్చుకొని, వాళ్ళ కామాన్ని తీర్చుకొని, నిజానికి పశువాంఛ అని చెప్పి అంటూ ఉంటాం కానీ పశువులు ఏవి కూడా అలా చేయవండి. ఎందుకు ఆ పశువాంఛ అనే పదం వచ్చిందో కానీ అత్యంత దారుణంగా ఆమెను లైంగికంగా అంత దారుణంగా హింసించి ఆ తర్వాత ఆమెను చంపేశారు. దొరికినోడేమో ఏం చెప్పాడు, ఒకడు సంజయ్ రాయ్ అనేవాడు ఒకడు దొరికాడు. వాడేమో ముందు నేను ఆమెను చంపేశాను, ఆ తర్వాత ఆమె శవంతో నేను లైంగికంగా నాకు కావాల్సిన కోరికలు తీర్చుకున్నాను అన్నట్టుగా వాడు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చెప్పాడు. సో వాడు చెప్పినటువంటి స్టేట్మెంట్కు పోస్ట్ మార్టం రిపోర్టుకు మధ్య అస్సలు పొంతనే లేదండి. అంటే ఏం జరిగిందో తెలుసా, దీది ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, హాస్పిటల్ అధికారులు కావచ్చు, అక్కడ హాస్పిటల్లో ఉండే పెద్దలు కావచ్చు, అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లోని వాళ్ళు కావచ్చు, ఏదో మొత్తానికి మతలబు చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఎవరో పెద్ద పెద్ద వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె మీద సామూహికంగా చాలామంది పదే పదే అఘాయిత్యం చేశారు ఆ 3 గంటల సమయం లోపల. సో అందుకనే ఆమె తల, ఆమెకు సంబంధించిన కళ్ళు, ముక్కు, మెదడు, మెడ, ఆ భాగాలు అన్ని గమనించినా సరే అర్థమవుతోందండి, ఒకరికి మించి ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఉండి చాలా దారుణంగా ఆమెను పొట్టన పెట్టుకున్నారు. తల్లిదండ్రులు కూడా చెప్తూ ఇదంతా పిటిషన్ వేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లోపల 150 మిల్లీగ్రాముల పరిమాణంలో వీర్యం లభించింది. సో సామూహికంగా నా కూతురు మీద పడి అఘాయిత్యం చేసి చంపేశారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు దొరకాల్సిందే, నా కూతురి శరీరంలో
చెవులు, మెడ, పెదవుల మీద అత్యంత తీవ్రమైన గాయాలున్నాయి. అఘాయిత్యానికి పాల్పడే క్రమంలో ఆమె మీద చాలా దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదు. ఆమె మొహం మీద, పెదవుల మీద, చెవుల మీద, ముక్కు మీద ఉన్నటువంటి ఆ గోళ్ల గుర్తులు, పళ్ళ గుర్తులు అవన్నీ అనలైజ్ చేస్తుంటే మల్టిపుల్ పీపుల్ అక్కడ ఉన్నారు, చాలా మంది అక్కడ ఉన్నారు అన్న విషయము పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా, ఆ నివేదిక ద్వారా బలమైనటువంటి ఆధారాలుగా లభిస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసులో మరి మిగతా నిందితులు ఎవరున్నారో వాళ్లను ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు అని చెప్పి మరణించిన ఆ లేడీ డాక్టర్ తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారండి. ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసి కేసును సిబిఐ చేతుల్లో పెట్టేసింది. సిబిఐ కూడా వచ్చి కేసును ప్రస్తుతం తమ చేతుల్లోకి తీసుకుంది. అయితే నిందితుడు అని చెప్పి సంజయ్ రాయ్ అని ఒకని కస్టడీలో పెట్టారు కదా, వాణ్ణి కూడా విచారిస్తోంది సిబిఐ. ఇంకా ఎవడెవడున్నాడు అన్నటువంటి కోణంలో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే అండి, మమతా బెనర్జీ ప్రభుత్వం చూడండి, ఈ కేసులో బాధితురాలైన లేడీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి ఆ నిందితుడిని అలాగే ఇతర నిందితులను రక్షించే ప్రయత్నాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ ఇతర నిందితులను రక్షించే ప్రయత్నాలలో భాగంగా ఆ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగము, పోలీసులు, వాళ్ళందరి తీరు మీద తీవ్రమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి పశ్చిమ బెంగాల్లో అండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి రోడ్డు మీద బైఠాయించి ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళా వైద్యులకు మెడికల్ కాలేజీలోనే రక్షణ లేకుండా పోతే ఇక తల్లిదండ్రులు తమ బిడ్డలను చదువుల కోసం ఇళ్ల నుంచి బయటకు ఎలా పంపగలరు అన్న ఆందోళన కోల్కతాయే కాదండి, మొత్తం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తీసుకుంటే వ్యక్తం అవుతోంది. మళ్ళీ ఎవరు ఇలాంటి ఆలోచన చేయాలన్నా సరే భయపడే విధంగా నిందితులకు కఠినంగా శిక్ష విధించాలి అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అండి, భారతీయ జనతా పార్టీ కొన్ని ఆరోపణలు కూడా చేసింది. ఏమిటి ఆరోపణలు అంటే, ఆ హత్యాచారం చేసినటువంటి ఆ సంఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితుడి పక్షం వహిస్తోంది, నిందితులు ఎవరున్నారో వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తోంది, అన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, హాస్పిటల్ లోపలికి ఎవడు వస్తున్నాడు, బయటికి ఎవడు వెళ్తున్నాడు, పేషెంట్ తాలూకు వాళ్ళెవరు, పేషెంట్ తాలూకు కాని వాళ్ళెవరు, లేదు హాస్పిటల్ లోపలున్న వాళ్లే సీసీటీవీ కెమెరాలు అవన్నీ ఫుటేజ్ అవన్నీ సాధ్యమైనంత వరకు మసిబూసి మారడుగా చేసేసి ఆపేసేసో ఇంకేదైనా చేసో ట్యాంపర్ చేసో ఏదైనా చేసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారా, అమ్మాయి మీద కన్నేసి చాలా రోజుల నుంచి పథకం ప్రకారం అవన్నీ బయటికి రావాలి కదా. అంతమంది ఆమె మీద అఘాయిత్యం చేస్తే ఇంతవరకు ఒక్కడే దొరికాడు అని చెప్పి చెప్పడం ఏమిటి? రోజులు గడుస్తున్నా కొద్ది ఇతర నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా. వెంటనే మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారండి. సో మామూలుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటే అర్థమయ్యేటటువంటి విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అర్థం కాకపోవడం చాలా దారుణం. ఇంకా మన అదృష్టం ఏంటంటే అండి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను ఏదో రకంగా ట్యాంపర్ చేసి మసిబూసి మారడిగా చేయాలి అన్నటువంటి ప్రయత్నం చేయలేదు అక్కడ పోలీసులు. సిబిఐ వచ్చేలోపు ఏమో చేశారేమో మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయికి సంబంధించిన పోస్ట్ మార్టం కానీ అవన్నీ కానీ అండి ఇన్ కెమెరా జరిగాయి. జనరల్ గా కూడా పోస్ట్ మార్టం అనేది ఇన్ కెమెరా చేయాలి అన్నటువంటివి ఉన్నాయి. ఇక డెఫినెట్ గా ఇటువంటి కేసెస్ వచ్చాయంటే ఇన్ కెమెరా చేస్తారు పోస్ట్ మార్టం కూడా. ఆ రిపోర్ట్స్ కానీ అవన్నీ తయారు చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. పైగా ఇది ఒక హై ప్రొఫైల్ కేసు లాగా మారింది కాబట్టి డెఫినెట్ గా అండి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా చాలా కీలకం అవుతోంది. పోలీసులు అసలు సంఘటన జరిగిన తర్వాత కేసే నమోదు చేయలేదండి. పోలీసులు పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా అండి? ఎఫ్ఐఆర్ లో ఏం రాశారో తెలుసా? కోల్కతా పోలీసులు ఎంత నీచులో తెలుసా? కోల్కతా పోలీసులు ఏం రాశారో తెలుసా? అనుమానాస్పద మృతి అని చెప్పి రాసి ఎఫ్ఐఆర్ పెట్టారు. జనరల్ గా ఎప్పుడు రాస్తారో తెలుసా అనుమానాస్పద మృతి అని చెప్పి? అది హత్యో లేకపోతే ఆ అమ్మాయి తనను తాను అంతం చేసుకుందా ఏంటి, లేదు ప్రమాదవశాత్తు ఏమైనా పైనుంచి ఫ్యానో నెత్తి మీద పడో, లేదు ఇంకేమన్నా జరిగి మరణించడమో, లేదు ఏ గుండెపోటు వచ్చి మరణించి అక్కడ పడిపోయి ఉండొచ్చు, కానీ అయినా సరే గుండెపోట కాదా, లేదు ఎవరైనా ఏమైనా చేశారా, లేకపోతే ఆ తనను తాను ఏమైనా చేసుకుందా, ఇట్లా రకరకాల డౌట్లుంటే అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు అనుమానాస్పద మృతి అని చెప్పి ఫస్ట్ రాసుకుంటారండి. రాసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అవన్నీ చేస్తారు. అక్కడున్న పోలీసులకు కనీస కామన్ సెన్స్ లేదా? ఆ అమ్మాయి మీద ఏ దారుణం జరిగిందో ఆ అమ్మాయి శరీరాన్ని చూస్తే అర్థమైపోదండి, ఆ అమ్మాయి మరణించిన తీరు చూస్తే అర్థమైపోదండి, ఆ అమ్మాయి మర్మావయవాల నుంచి భయంకరమైన రక్తము స్రవించింది అన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆ అమ్మాయి చెవులల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, కళ్ళలో నుంచి
రక్తము స్రవించినటువంటి మరకలు అవన్నీ ఉన్నాయి స్పష్టంగా అండి. అసలు అర్థమైపోతుంది. ఆ శరీరం మీద మొహం చూడంగానే అర్థమైపోతుంది. ఆ పంటి ఘాట్లు, గోళ్ల గిచ్చుళ్ళు, ఆ పడిపోయిన విధానం గాని, మెడ విరిగిన విధానం చాలా సులభంగా గుర్తుపట్టేస్తారు అనుభవజ్ఞులైనటువంటి పోలీసులు. ఇంకా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో అనుమానాస్పద మృతి అని చెప్పి రాశారు. కోర్టు తిట్టిందండి, కోర్టు మందలించింది. సిగ్గుసేరం లేదారా మీకు అని చెప్పి తిట్టింది పోలీసుల్ని. కోల్కతా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి కోల్కతా పోలీసుల్ని. అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వానికి కూడా బాగా గడ్డిపెట్టింది కోల్కతా హైకోర్టు. ఇప్పుడు సిబిఐ చేతుల్లో ఉంది. అయితే ఇదంతా ఒకటి జరుగుతుంటే అండి, మరోవైపు కొన్ని గంటల క్రితం అర్ధరాత్రి భయానకమైనటువంటి వాతావరణం అక్కడ. గుర్తు తెలియని దుండగులు ఆర్ వ్యక్తులు, వాట్ ఎవర్ యూ కాల్, ఆసుపత్రిలో అండి ఒక విధ్వంసాన్ని సృష్టించారు. ఆందోళనకారులు అన్న పేరు మీద అక్కడ కొంతమంది వచ్చారు. అంటే రౌడీలా, గూండాలా, ఆందోళనకారులా, కోపం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలియదు. అది కూడా మళ్ళీ పోలీసులు ఏం ఎఫ్ఐఆర్ పెట్టారో చూడాలి. వచ్చి ఆ హాస్పిటల్, ఏ హాస్పిటల్లో అయితే అమ్మాయి మరణించిందో, జూనియర్ డాక్టర్, ఆ హాస్పిటల్ పేరు ఆర్జీ కర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ లోపలికి వచ్చి హాస్పిటల్ ఆస్తులను, హాస్పిటల్లో ఉండే విలువైన వైద్య పరికరాలను ఛిద్రం చేశారు, ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను పగలగొట్టారు. నర్సింగ్ సెక్షన్కి వెళ్ళారు, ఎమర్జెన్సీ విభాగానికి వెళ్ళి అక్కడ బద్దలు కొట్టారు. మెడిసిన్ స్టోర్ లోపలికి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. ఘోరంగా అండి. అది కూడా ఏంటి, ముసుగులో వచ్చినటువంటి వ్యక్తులు, 40 మంది దాకా వ్యక్తులు, గుర్తు తెలియనటువంటి దుండగులు లోపలికి వచ్చి చాలా దారుణంగా హాస్పిటల్లో ఉన్నటువంటి రకరకాల ఎక్విప్మెంట్ను బద్దలు కొట్టి విధ్వంసం చేశారు. వచ్చిందేమో 40 మంది. అయితే ప్రణయ్ దాస్ అనే హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ మాత్రం 500 నుంచి 1000 మంది దాకా వచ్చారండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారండి. అయితే ఆ లేడీ డాక్టర్ మరణించింది కదా, ఆ ఘటన తాలూకు ఆధారాలను చెరిపివేయడం కోసమే ఒక వర్గం ఇలా దాడికి పాల్పడింది అని చెప్పి కోల్కతాలో బుధవారం రాత్రంతా ఫుల్గా ప్రచారం జరిగింది. సో కోల్కతా పోలీసులు ప్రస్తుతం అక్కడ కీలక ప్రకటన చేశారండి. ఆ వైద్య కళాశాలలోని సెమినార్ రూమ్లో ఆ లేడీ డాక్టర్పై అఘాయిత్యం జరిగింది. సో ఘటనాస్థలి చెక్కు చెదరకుండా ఉంది, అక్కడికి ఎవరు రాలేదు అని అయితే పోలీసులు చెప్తున్నారు. సో మరి ఏం జరుగుతుందో అక్కడ ఏంటి ఇదంతా అండి. 1980s 1970s సినిమాలు ఉంటాయి చూడండి, ఆ పాత సినిమాలు వస్తుంటే మనం చూస్తుంటాం, ఆ సినిమాల్లాగా ఉంది. లేదు 1990s కర్తవ్యం సినిమా, వెళ్ళండ్రా హాస్పిటల్ మీద బాంబు వేయండ్రా, లేకపోతే ఫలానా చోటికి వెళ్ళి ఆధారాలు చెరిపేయడానికి అక్కడ వాళ్ళందరినీ చితక్కొట్టి హాకీ బ్యాట్లతో రాత్రిపూట ముసుగులేసుకొని వెళ్ళి కొట్టి వేలిముద్రలని ధ్వంసం చేసి, సీసీటీవీ కెమెరాలు అంటే అప్పట్లో ఉండేవి కావాలండి, ఫైల్స్ తగిలెట్టి ఏమేం చేయాలో అన్నీ చేసి రండ్రా అని చెప్పి పెద్ద వీళ్ళని పంపిస్తే వీళ్ళందరూ వెళ్ళి చేసి వచ్చేవాళ్ళు. సో అలా ఉందండి పశ్చిమ బెంగాల్లో పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ టేప్ రికార్డర్లో ఓ క్యాసెట్ పెట్టి 30 ఏళ్ళు వెనక్కి నొక్కితే ఎలా ఉంటుందో అదనమాట పశ్చిమ బెంగాల్ పరిస్థితి. మళ్ళీ మమతా ఏమి డైలాగ్ కొడుతోందో తెలుసా, బంగ్లాదేశ్ లాగా తయారు చేయాలనుకుంటున్నారా పశ్చిమ బెంగాల్ని అని చెప్పి అక్కడ పాపం నిరసన తెలియజేస్తున్నటువంటి డాక్టర్ల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, వాళ్ళందరి మీద విరుచుకుపడుతోంది. బంగ్లాదేశ్ లాగా చేయాలనుకుంటున్నారా ఇక్కడ పశ్చిమ బెంగాల్ని, అది ఇది అని చెప్పి. సిగ్గుండాలండి కొంచెం నా మాట మాట్లాడడానికి. మమతా బెనర్జీయే కదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీయే కదా బంగ్లాదేశ్లో గొడవలు స్టార్ట్ కాగానే నేను డోర్ ఓపెన్ చేస్తాను, ఎవడు కావాలంటే వాడు భారతదేశానికి వచ్చేయండి రా అని చెప్పి డైలాగ్ కొట్టింది. క్లియర్ కట్గా ఉందండి ఆమె మాట్లాడింది. 10 రోజుల క్రితమే నేను అనువాదం చేసి మరీ పెట్టాను. ఎస్ మీరు రండి, మీకు ఎవరికి సమస్యలు మొత్తం రండి, పశ్చిమ బెంగాల్కి రండి, నేను చూసుకుంటానని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడింది. అంటే 4 ఓట్లు ఎక్కువ పడతాయంటే చాలు గేట్ ఓపెన్ చేసి ఎవరిని పడితే వాళ్ళని లోపల రానివ్వడమే. ఇది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వైఖరి. ఇటువంటి వ్యక్తిని మన తెలుగు మీడియా ఛానల్స్, తెలుగు న్యూస్ పేపర్స్ ఇష్టం వచ్చినట్టు వెనకేసుకుంటూ వచ్చేవండి. ఆప్ కేజ్రీవాల్ని ఎలాగైతే మహానుభావుడు, మార్తాండ తేజుడు, నీతిమంతుడు, నిప్పు ఉప్పు అని చెప్పి నెత్తి మీద పెట్టి మోసుకుంటూ వచ్చారో మన తెలుగు జర్నలిస్టులు, రిపోర్టర్స్, తెలుగు న్యూస్ పేపర్స్, మీడియా ఛానల్స్, అలాగే ఈమెను కూడా ఒక రేంజ్లో మోసుకుంటూ వచ్చారు. అలాగే స్టాలిన్ని కూడా మోస్తారండి నెత్తి మీద పెట్టుకొని. స్టాలిన్ కొడుకేమో హిందూ మతాన్ని మలేరియాతో పోలుస్తాడు. మీడియా ఎంత దారుణంగా ఉందనేది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను పనిలో పనిగా. సో అదండి విషయము. పాపం ఆ అమ్మాయి ఎంత బాధ అనుభవించిందో మనకు తలుచుకుంటేనే మనకి నిద్ర పట్టదు, తిండి ఒక ముద్ద కూడా నోట్లోకి దిగదు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ అమ్మాయిది. చచ్చిపోయినటువంటి అమ్మాయికి కూడా కనీసం న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ ఉంటే ఇక అంతకంటే దారుణమైన వ్యవస్థ ఇంకేదీ ఉండదండి. మరో విషయం గురించి మరో వీడియోలో మాట్లాడదాం. ధన్యవాదాలు.